సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక మంత్రి శాఖను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండా నిర్మల, స్టేట్ జనరల్ సెక్రటరీ కె రామచంద్రరావు పేర్కొన్నారు. దేశంలో 14 కోట్ల మంది, రాష్ట్రంలో 50 లక్షల మంది వృద్ధులు ఉన్నారని, వారి సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండా నిర్మల, స్టేట్ జనరల్ సెక్రటరీ కె రామచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం సూపర్ బజార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు వెంపరాల నారాయణమూర్తి. నేను ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను, జాతీయ ఉపాధ్యక్షుడిని కూడా. సీనియర్ సిటిజన్స్ అంటే విజ్ఞాన భాండాలు, జాతీయ సంపద. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత అటు సమాజానికి, ప్రభుత్వానికి. సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే సీనియర్ సిటిజన్స్ అని కాదు. ఈరోజు నేను, రేపు మీరు, ఎల్లుండి వారు. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా సీనియర్ సిటిజన్ అవ్వక తప్పదు, వృద్ధాప్యం సరిచూడక తప్పదు. నదీనాం సాగరోగతి అంటే నదులన్నీ కూడా సముద్రంలో కలవవలసిందే. అలాగే పుట్టిన ప్రతి మానవుడు కూడా వృద్ధాప్యం అని సరిచూడక తప్పదు. కాబట్టి ఈరోజు భారతదేశంలో 14 కోట్ల సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మన రాష్ట్ర జనాభాలో 50 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీరే కాదు, మొత్తం అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వాల్సిందే. వీరు 40 సంవత్సరాలు వివిధ వృత్తుల్లో ఈరోజు భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో సమానంగా తీసుకురావడానికి వారి రక్త మాంసాలు ఖర్చు చేసి ఈరోజు సీనియర్ సిటిజన్స్ అయ్యారు. వారి సంక్షేమం కోసం భారత ప్రభుత్వం 2007లో తల్లిదండ్రుల పోషణ, వృద్ధుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. 1999లో బీజేపీ ప్రభుత్వం వృద్ధుల జాతీయ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ జాతీయ విధానం యొక్క సారాంశం ఏమిటంటే 40 సంవత్సరాలు ప్రతి పౌరుడు వారి వృత్తిలో అటు కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎన్నో సేవలు అందిస్తారు కనుక వాళ్ళ శేష జీవితం డిగ్నిఫైడ్గా, గౌరవప్రదంగా, ఆరోగ్యపరంగా ఉండాలి అనేటువంటిదే ఆ యొక్క జాతీయ విధానం యొక్క సారాంశం. దానికి చేయవలసింది ఏమిటి? అన్ని రంగాల్లో కూడా కన్సెషన్స్, రిబేట్స్, డిస్కౌంట్స్ ఇవ్వాలి అనేటువంటి సారాంశం. అదే రైల్వేలో మొన్నటి వరకు కూడా, కోవిడ్ వచ్చే వరకు కూడా రైల్వేలో సీనియర్ సిటిజన్స్కి ప్రయాణ ఛార్జీలో రాయితీ ఇచ్చారు. అది జాతీయ విధానాన్ని అనుసరించే ఆ రాయితీ ఇచ్చారు. ఆ కోవిడ్ అయిపోయింది, ఆ రాయితీని మళ్ళీ పునరుద్ధరించాలి. దాన్ని పునరుద్ధరించలేదు. నా పేరు కొండా నిర్మల, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలండి. ఈ రోజున బిడ్డల్ని కని పెంచి వాళ్ళు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి అని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా బ్రతకాలనేది వాళ్ళ బాధల్లోనే ఉంటుంటే ప్రభుత్వం దృష్టిలో తల్లిదండ్రులు సంరక్షణ పోషణ చట్టాన్ని ఒకటి రిలీజ్ చేసిందండి. దాన్ని మనమే అమలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడైనా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే అది ఈ సంఘాల ద్వారాగా ట్రిబ్యునల్కి వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని ట్రిబ్యునల్లో ప్రజెంట్ చేసి వాళ్ళని బిడ్డలు తీసుకొచ్చి తల్లిదండ్రులని ప్రజెంట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా నెలకింత 10,000కి తగ్గకుండా వాళ్ళకి తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చేలాగా చట్టంలో పొందుపరిచి ఉందండి. అలాగా ప్రతి డివిజన్లోనూ కూడా ఈ సబ్ కలెక్టర్స్ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చి అవార్డ్స్ ఇచ్చి అవార్డ్స్ ద్వారా వాళ్ళ డబ్బులు ప్రతి నెల చేరేలాగా చూస్తున్నారండి. ఒకవేళ ఎక్కడన్నా జరగకపోయినట్టయితే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏదైనా లేట్ అయినా ఇవ్వకపోయినా మరలా అపీల్ చేయడం కలెక్టర్ గారికి. దానివల్ల వృద్ధులకి న్యాయం జరుగుతుందండి సంఘాల ద్వారాగా. లేని చోట ఎక్కడైతే సంఘాలు లేవో ప్రతి చోట కూడా డివిజన్ హెడ్ క్వార్టర్లోని సంఘాలు ఏర్పాటు చేసి సభ్యుల్ని, సీనియర్ సిటిజన్స్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ కాకినాడలో సమావేశాన్ని నిర్వహించాం. దీనికి కారణం రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా రూపాంతరం చెందినందువలన అన్ని జిల్లాల్లో ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క సంక్షేమం కోసం కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో చేశాం. అయితే ఇక్కడ కాకినాడ జిల్లాలో గతంలో సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉండేది.
ప్రస్తుతం అది నిర్లిప్తంగా ఉన్నందువలన ఇవాళ కొత్త కమిటీని ఇక్కడ జిల్లా కమిటీని కాకినాడ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడానికి గాను ఈరోజు ఇక్కడ రాష్ట్ర సంఘం ఇక్కడికి కదిలొచ్చింది. ఇక్కడ దీనికి మన ఈ సూపర్వైజర్ చైర్మన్ గారు వారి యొక్క సహకారంతో వాడు ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రతి 60 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైనా సరే, ఒక ఉద్యోగస్తులు ఎక్కర్లేదు, కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే దీంట్లో సభ్యులుగా చేరి దీన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లొచ్చు, అలాగే దీని గురించి ఉపయోగించుకోవచ్చు. అయితే దీని గురించి చెప్పేది ముఖ్యంగా ఈ చట్టం మనకి 41వ అధికరణ రాజ్యాంగంలో వృద్ధులకి సౌకర్యాలు చేయాలనేది ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఆయన చేత వృద్ధుల యొక్క సౌకర్యాల కోసమని చెప్పని 2007 సంవత్సరంలో మన కేంద్ర పార్లమెంట్ ఒక చట్టాన్ని చేస్తుంది, తల్లిదండ్రులు వృద్ధులు పోషణ సంరక్షణ చట్టం అని.